హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర ఔరంగాబాద్లో ఉన్న మినీ తాజ్మహల్. ఛత్రపతి సంభాజీనగర్గా పిలుస్తున్న ఈ ఔరంగాబాద్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్ ఉందండి, అదే బీబీ కమ్ అక్బర్. సో దాని విశేషాలు ఏంటో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఔరంగాబాద్ నుంచి షిరిడి సుమారు 107 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే మనకి ప్రయాణం వచ్చేసి ఒక 2 hours to 3 hours అనేది పడుతుందండి ట్రావెలింగ్. మేమైతే ప్యాకేజ్ అండ్ మూవర్స్తో మాట్లాడుకొని షిరిడి వెళ్ళే షిరిడి నుంచి నేనైతే ఔరంగాబాద్ రావడం జరిగింది. అండ్ ఔరంగాబాద్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చూడండి. సో ఫస్ట్ అయితే మనం టికెట్ తీసుకుందాము. టికెట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ అన్నీ కూడా కాయిన్స్ రూపంలోనే ఉంటాయి. సో మనం ఎల్లోరా కేవ్స్లో కూడా మీకు చూపించాను కదా, మనకి అన్ని కాయిన్స్ రూపంలోనే ఉంటాయి. మనకి ఛార్జ్ వచ్చేసి పర్ పర్సన్కి వచ్చి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన ఇండియన్స్కి అయితే 25 రూపాయలు మాత్రమే టికెట్ ప్రైస్ అనేది ఉంటుంది. అదే ఫారినర్స్కి అయితే కనుక 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సో మన హోల్ ఓవర్ ఇండియన్స్ ఎవరు వెళ్ళినా కూడా మనకి టికెట్ ప్రైస్ 25 రూపాయలు మాత్రమే. అండ్ పిల్లలకు వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. 15 సంవత్సరాలు దాటిన పిల్లలకి మాత్రమే టికెట్ అనేది ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా నార్మల్గా 25 రూపాయలు మాత్రమే ఉంటుంది. పిల్లలకైతే మాత్రం ఫ్రీ ఉంటుంది. 15 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా 25 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడైతే మనం ఔరంగాబాద్లో ఉండే మినీ తాజ్మహల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఇదైతే ఎంట్రన్స్. టికెట్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇది లోపలికి వెళ్ళవలసిన ఎంట్రన్స్. ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. మన దగ్గర ఉండే టోకెన్స్ ఉన్నాయి కదా, ఈ టోకెన్స్ ద్వారాగానే మనం లోపలికి అయితే వెళ్ళాలి. అండ్ ప్రతి చోట కూడా మనకి బోర్డ్స్ అనేవి పెట్టారు. ఇలా బోర్డ్స్ పైన దాని యొక్క ఆర్కిటెక్చర్ సంబంధించింది, ఏ శతాబ్దంలో దాన్ని డిజైన్ చేశారు, అలా ప్రతిదీ కూడా చాలా ఇన్ఫర్మేటివ్గానే ఉంది. సో అవంతా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, కెమెరా టికెట్ వచ్చేసి మనకి 25 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ ఒకవేళ టోకెన్ ఇచ్చారు కదా, ఆ కాయిన్ కనుక మనకి పడేస్తే కనుక 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడైతే కనుక ఆ వాల్స్ కానీ సీలింగ్ కానీ చాలా బాగుంది. అది నేను మీకు చూపిద్దామని చెప్పేసి ఫోన్ యూస్ చేస్తుంటే వాళ్ళు అసలు యూస్ చేయొద్దని చెప్పేసి అన్నారు. కానీ లోపల అయితే ఫోన్ అలౌడే. లోపలికి వెళ్ళి మనం ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు. బట్ అక్కడ ఎంట్రీలో మాత్రం వీళ్ళు టికెట్స్ చెక్ చేసే వాళ్ళు మాత్రం మనల్ని అవేవి క్యాప్చర్ చేయనివ్వరు అనమాట. ఇప్పుడైతే లోపలికి వచ్చాము మనం. ఇప్పుడు చూడండి, మినీ తాజ్మహల్, అదే బీబీ కమ్ మక్బరా. ఈ మినీ తాజ్మహల్ చూడాలంటే మనం షిరిడి నుండి ఔరంగాబాద్కి సుమారు 107 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో షిరిడి నుంచి మనం ఔరంగాబాద్ రావచ్చు, లేదా ఔరంగాబాద్లోనే ఫస్ట్ స్టే చేసి ఔరంగాబాద్లో ఉండే ప్లేసెస్ అన్నింటినీ కవర్ చేసుకుని అజంతా, ఎల్లోరా, భద్రమారుతి టెంపుల్, అట్లాగే కృష్ణేశ్వర టెంపుల్, ఇలా అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చూడండి. సో ఇవన్నీ చూసుకుని మనం మినీ తాజ్మహల్ని కూడా కవర్ చేసుకోవచ్చు. సో చూడండి, మొత్తం మినీ తాజ్మహల్ అంతా కూడా సేమ్ మనకి రెప్లికా లాగానే ఉంటుంది. ఆగ్రాలో ఏ విధంగా అయితే తాజ్మహల్ ఉందో దాని రెప్లికాలా ఉంటుంది. కానీ సేమ్ టు సేమ్ చేసినా కానీ కొన్ని అయితే మార్పులు అయితే ఉన్నాయి. ఇది చాలా పురాతనమైన డోర్, కానీ చాలా బాగా డిజైన్ చేశారు కదా. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం మినీ తాజ్మహల్కి సంబంధించి 4 సైట్స్ మీకు నేను చూపిస్తాను. మొత్తం అంతా కూడా మనకి ముఘల్ ఆర్కిటెక్చర్లోనే ఉంటుంది. అండ్ దీనిని ముఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ తన ఫస్ట్ వైఫ్ అయిన దిల్రస్ బాను బేగం జ్ఞాపకార్థంగా 17వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. మసోలియం అంటే దిల్రస్ బాను బేగం యొక్క సమాధి అనమాట. ఈ మాన్యుమెంట్లో సమాధి అనేది ఉంటుంది. అండ్ ముఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ కట్టడాల్లో చాలా చారిత్రక కట్టడాలు అయితే ఉన్నాయి. అందులో ఇది సెకండ్ బెస్ట్ అనమాట. అండ్ ఇది బాను బేగం సమాధికి వెళ్ళడానికి ఇక్కడ మెట్ల దారైతే ఉంది, దాని అయితే ఫుల్గా లాక్ చేశారు. ఇప్పుడైతే మనం దిల్రస్ బాను బేగం యొక్క సమాధిని అయితే చూద్దాము. అండ్ మనకి తాజ్మహల్కి మినీ తాజ్మహల్కి డిఫరెన్స్ ఏంటంటే అది ఫుల్గా మార్బుల్స్ తోటే చేయటం జరిగింది. దీంట్లో కొంచెం బెసాల్ట్ అనేది కూడా మిక్స్ చేశారు. కానీ చూడండి, ఆర్కిటెక్చర్ మాత్రం అదిరిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది దిల్రస్ బాను బేగం యొక్క సమాధి. సో ఈ సమాధి దగ్గర చాలామంది
ప్రే చేసుకుంటున్నారు. ఆమెకి కొన్ని ఆఫరింగ్స్ లాగా కొన్ని డబ్బులు అవి కూడా వేస్తున్నారు అనమాట. ఈ బీబీకా మక్బరా యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కూడా విజిటర్స్కి అలవెన్స్ అనేది ఉంటుంది. దీన్ని తాజ్ ఆఫ్ ద డక్కన్ అని అంటారు, అలాగే దక్కనీ తాజ్ అని కూడా పిలుస్తారు. అండ్ చూడండి, ప్రతిదీ కూడా మార్బుల్స్ తోటి ఎంత చక్కగా డిజైన్ చేశారనేది. మొత్తం కూడా ముఘల్స్ ఆర్కిటెక్చర్ స్టైల్లోనే ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఔరంగజేబ్ తన యొక్క కట్టడాల్లో ఇది లార్జెస్ట్ కన్స్ట్రక్షన్ కింద, సెకండ్ లార్జెస్ట్ కన్స్ట్రక్షన్ కింద ఈ మినీ తాజ్మహల్ అయితే చెప్తారు. ప్రతిదీ కూడా మైన్యూట్ థింగ్, అంటే ఒక చెక్కతోటో లేకపోతే ఒక సిమెంట్ ఇటుకతోటో తయారు చేయడం వేరు, కానీ మార్బుల్ని ఈ విధంగా మలచడం అనేది నిజంగా చాలా గ్రేట్ అనమాట. చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లాంటి దాన్ని కట్ చేసి ఆ విధంగా డిజైన్ చేయడం అనేది అది ముఘల్స్కి మాత్రమే చెందింది. చాలా మార్బుల్స్ని అయితే యూస్ చేస్తారు ఇక్కడ. అండ్ ఢిల్లీలో ఉండే తాజ్మహల్కి అండ్ ఈ ఔరంగాబాద్లో ఉండే తాజ్మహల్కి చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. ఏంటంటే అది ఆగ్రాలో ఉండే తాజ్మహల్కి అయితే ఫుల్గా మార్బుల్ని యూస్ చేశారు. ఇక్కడ కొంచెం బెసాల్ట్ని యూస్ చేశారు, అట్లాగే వైట్ ప్లాస్టర్ని కూడా యూస్ చేసి ఈ కట్టడాన్ని అయితే రూపొందించడం జరిగిందట. అండ్ దీని యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడికి జైపూర్ నుంచే మార్బుల్ తెప్పించడం జరిగింది. అండ్ అలాగే సుమారు 300 ఎడ్ల బండిలో ఈ మార్బుల్స్ అనేది ఎక్స్పోర్ట్ చేశారట. అండ్ మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఫుల్గా మార్బుల్ తోటే డిజైన్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ చిన్న చిన్నవి వాల్స్, అట్లాగే పక్కన మనకి పిల్లర్స్ లాగా ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మినార్స్ అన్నిటినీ కూడా కొంచెం బెసాల్ట్ అండ్ వైట్ ప్లాస్టర్ తోటి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బీబీకా మక్బరా యొక్క అవుటర్ వ్యూ. ఎంత మైన్యూట్ థింగ్ని కూడా వాళ్ళు చాలా చక్కగా మలిచారు. చూడండి, ఇదంతా కూడా మార్బుల్తో చేసిందే. అండ్ మనకి ఎంట్రన్స్ ఎలా ఉంటుందో బ్యాక్ వ్యూ కూడా అట్లానే ఉంటుంది. సేమ్ మనకి ముఘల్ ఆర్కిటెక్చర్లోనే మొత్తం అంతటిని కూడా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి చాలా ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎంఎస్ ధోని మూవీలో ఒక సాంగ్ అనేది మినీ తాజ్మహల్ దగ్గరే షూట్ చేయడం జరిగింది. ఒకసారి నా వీడియో అయిపోయిన తర్వాత ఎంఎస్ ధోని మూవీలో ఉండే సాంగ్ కూడా ఒకసారి చూడండి. అప్పుడు ఈ క్లిప్స్ ఆ క్లిప్స్ మీరు అటాచ్ చేసుకుంటే కనుక మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్. మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఆ వీడియో అనేది షేర్ అవుతుంది.